మన సిద్దిపేటలోని ఇరుకోడు గ్రామంలో 500 సంవత్సరాల క్రితమే ఉన్న ఈ శ్రీకృష్ణ దేవాలయం ఆ ఊరి వాళ్ళకే తెలియకుండా పోయింది. ఎందుకంటే మొఘలుల యొక్క దండయాత్రలో ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. అలా ఈ ఆలయం మరుగున పడిపోయింది. ఆ ఊరి వాళ్ళే బృందావన వాసుదేవ కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. పూర్వం ఈ ఆలయం హరిహర క్షేత్రంగా వెలుగొందిందని, ఇక్కడే క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామిని చూడండి, రాతి పైన చెక్కబడింది. ఇంకా ఈ గుట్ట లోపలికి వెళ్లి చూస్తే ఈ రాయి పైన వేణుగోపాల స్వామి విగ్రహం ఉండేదని దుండగులు దొంగలించారని చెప్తున్నారు. ఈ చెట్ల పొదల నుంచి ఇంకా ముందుకు వెళ్తుండగా మాకైతే హనుమంతుని విగ్రహం కనబడింది. చేతులారా నమస్కరించి ఇంకా ముందుకు వెళ్తుండగా కొద్ది దూరంలోనే శివాలయం కనిపించింది. పూర్వం ఇక్కడ స్ఫటికలింగం ఉండేదని దుండగులు అపహరించినట్టు చెప్తున్నారు. మరింత ముందుకు వెళ్లి చూడగా ఈ రాతి గుడిలో చెక్కబడిన శిల్పాలు చూడండి. గరుకుమంతుడి శిల్పం, ఇంకా 12 ఆలువార్లు, గోదాదేవితో చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి. మీకు ఈ శిల్పాలు కనబడాలని నీళ్లు పోసి చూపిస్తున్నా చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో. అలాగే ఈ గుట్ట పైన అస్పష్టంగా ఉన్న ఈ తిరునామాలు చూడండి. ఈ కృష్ణ బృందావన వాసుదేవాలయం పునర్నిర్మాణం చేయాలని శ్రీకృష్ణ బృందావన కమిటీ ఈ నెల 17వ తారీఖు శనివారం రోజున మొదలుకొని 19వ తారీఖు సోమవారం వరకు విగ్రహ యంత్ర ప్రతిష్ఠ చేయాలని సంకల్పించింది. కావున ఎంతో చరిత్ర కలిగిన ఆలయ విగ్రహ ప్రతిష్టకు అందరు భక్తులు రాగలరని కోరుతున్నాను. ఈ ఆలయం సిద్దిపేట నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటది. గూగుల్ మ్యాప్ లో బృందావన వసుదేవాలయం అని కొడితే ఈ టెంపుల్ లొకేషన్ వస్తది. పార్ట్ 2 కావాలంటే హరే కృష్ణ హరే రామ అని కామెంట్ చేయండి.